గౌరవనీయ అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం 2596, సి ప్రశ్నకు సమాధానం రైతు వేదికల నిర్మాణం కోసం 572,22,00,000 మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడమైంది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం వ్యవసాయం అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారంపై అవగాహన ప్రచారము కల్పించడం కోసం గాను వ్యవసాయ అనుబంధ శాఖలు రైతు వేదికలను నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా వినియోగిస్తాయి అధ్యక్ష. రైతు రాజ్యమే రామరాజ్యంగా భావించుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా భారతదేశంలోనే ఒక గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులకు రైతు వేదికలు నిర్మించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావడం అనేది మనకందరికీ చాలా గర్వకారణంగా చాలా సంతోషంగా భావించుకుంటూ ఈ సందర్భంలో అధ్యక్ష, మనం దేవుళ్లకు దేవాలయంను నిర్మించినటువంటి సందర్భం మనం చాలా చూసినాం. కానీ ఒక రైతును దేవునిగా భావించుకొని ఆధునిక దేవాలయాలుగా రైతు వేదికలు నిర్మించడం అనేది అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైనందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం, చాలా గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇంత మహత్తరమైనటువంటి లక్ష్యంతో నిర్మించబడినటువంటి ఈ రైతు వేదికలు ఇప్పటి వరకు మనం ఎన్ని నిర్మించగలిగినాము, ఎన్ని అందుబాటులోకి తీసుకురాగలిగినాము. అలాగే ముఖ్యంగా అధ్యక్ష, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మనం సమైక్యాంధ్రలో చాలా సందర్భాలలో విన్నాం. తెలంగాణ అంటేనే వ్యవసాయము దండగా అన్నటువంటి అవహేళనటువంటి మాటలు మనం చాలామంది గత పాలకుల నోట మనం విన్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. మరి ఈ సందర్భంలో వ్యవసాయాన్ని దండగ కాదు, వ్యవసాయం అంటే తెలంగాణలో ఒక పండుగలాగా చేయాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి అనుకూలంగా కూడా అందరినీ వ్యవసాయ అధికారులను కూడా మన పెద్ద ఎత్తున కూడా మనం ఇప్పటికే నియమించుకున్నాం అధ్యక్ష. మరి దీనిలో ఏమంటే అధ్యక్ష, చాలామంది మహిళా అధికారులు ఉన్నారు అధ్యక్ష. అప్పుడప్పుడే కొత్తగా చదువుకొని ఉద్యోగంలోకి వచ్చినటువంటి మహిళా అధికారులు చాలామంది ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. అయితే మనము ఈ రైతు వేదికలను ప్రభుత్వ స్థలాల్లో కానీ దాతలు ఇచ్చినటువంటి స్థలాలలో కానీ నిర్మించాలన్నటువంటి ఒక లక్ష్యంతో గవర్నమెంట్ స్థలాలు ఊరుకు కొంచెం కొన్ని చోట్ల చాలా దూరంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ దూరంగా ఉండడంతో కొంత మహిళా అధికారులు కొంత ఇబ్బందికర పరిస్థితులు పడే అవకాశం ఉన్నందున దానితో పాటుగా కొన్ని మౌలికమైనటువంటి సౌకర్యాలు కూడా అవసరాన్ని కూడా మనము ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. మంచినీళ్ళు అయితే మిషన్ భగీరథ ద్వారా మనం ఇవ్వగలిగినాము, దానికి కరెంటు కావాలి. కరెంటుతో పాటుగా కనీసం అక్కడ కింది తరగతి సిబ్బంది కూడా అవసరం ఉంటుంది కదా అధ్యక్ష. ఎందుకంటే ఊడవడానికి కోసమో దాన్ని మెయింటైన్ చేయడానికి కోసమో మరి కొంతమంది సిబ్బంది కూడా అవసరం ఉన్నది. కాబట్టి ఈ రైతు వేదికలల్లో అట్లాంటి సిబ్బందిని ఏమన్నా నియమించే అవకాశాలు ఉన్నాయా? దానితో పాటుగా అధ్యక్ష, ముఖ్యంగా మరి రైతు వేదికలలో మనము ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులతో పాటుగా మరి సాయంత్రం అయితే కొంత ఖాళీగా ఉంటుంది. కాబట్టి మరి గ్రామాలల్లో చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, చిన్న చిన్న ఫంక్షన్ జరిపించుకోవడానికి కోసము వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే నామినల్గా ఏదన్నా ఇవ్వగలిగితే మనకు ఎంతో కొంత మెయింటెనెన్స్కి వెళ్తుంది. కాబట్టి అట్లాంటి ఆలోచనలు ఏమన్నా ప్రభుత్వం చేస్తుందా అన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటుగా ముఖ్యంగా అధ్యక్ష, ఇప్పటి వరకల్లా రైతు వేదికల నిర్మాణము 100% పూర్తి చేసినామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో 27 రైతు వేదికలను ఇప్పటికే పూర్తి చేసి అవి కొన్ని అందుబాటులో కూడా తీసుకురావడం జరిగినది అధ్యక్ష. మరి వాటికి రాష్ట్రంలో మొత్తం ఎంత ఖర్చు పెట్టగలిగినాము, ఇప్పటి వరకు కొన్ని పెండింగ్ కూడా కొన్ని బిల్లులు ఉన్నట్టుగా మా వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఆ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా మీరు ఎప్పటి వరకు చెల్లిస్తారో చెప్పాల్సిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటుగా అధ్యక్ష, ముఖ్యంగా మరి ఇంత అత్యంత అద్భుతమైనతోని ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రైతులను అభివృద్ధికి చేయాలనుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించాలన్నటువంటి మన స్వప్నము నిజమవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ రైతు వేదికల ద్వారా వాళ్ళకి ఎలాంటి శిక్షణ తరగతుల ద్వారా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తారో తెలియజేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టం వ్యవసాయ రంగంలో అధ్యక్ష. రైతాంగాన్ని సంఘటితపరిచి ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్లకు తమదంటూ ఒక స్థానం
చర్చించుకోవడానికి, సమావేశం కావడానికి, అవగాహన పెంపొందించుకోవడానికి, శిక్షణను పొందడానికి, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకరికొకరు అందిపుచ్చుకోవడం కోసం వాళ్ళకంటూ ఒక శాశ్వతమైన వేదిక నిర్మాణం కావాలనేటువంటి ఆలోచనతో ప్రప్రథమంగా భారతదేశంలో, ఆ మాటకు వస్తే బహుశా నా అవగాహన మేరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ రకమైన ఒక ప్రయోగం రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ శ్రేయస్సుతో పాటు ఆధునిక పద్ధతులలో ఈ వ్యవసాయం ముందుకు సాగాలంటే రైతుల్ని సంఘటితపరచడంతో పాటు వాళ్ళను కార్యోన్ముఖుల్ని చేసి ముందుకు నడిపేటువంటి దానికి శ్రీకారం చుట్టింది ఒక్క తెలంగాణలోనే, అది కేసీఆర్ నాయకత్వాన్ని అధ్యక్ష. గతంలోనే తెలంగాణలో ఉండేటువంటి మొత్తం సాగుకు యోగ్యమైనటువంటి భూమి మొత్తాన్ని, వ్యవసాయ భూమి మొత్తాన్ని 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా చేస్తూ ఆ 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ఏర్పాటు చేసుకొని చాలా కాన్సన్ట్రేటెడ్గా దృష్టి సారించి ప్రతి ఇంచు, ప్రతి అంగుళం మీద ప్రభుత్వానికి పట్టు రావాలి, రైతాంగం చేస్తున్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాల మీద ప్రభుత్వానికి స్పష్టత ఉండాలి, తద్వారా రైతాంగాన్ని ముందుకు నడపడానికి సాధ్యమవుతుందని చెప్పి భావించి ఈ క్లస్టర్ల ప్రయోగం, క్లస్టర్లకు అనుగుణంగా అధికారుల నియామకం, తదనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంధు సమితిలో ఏర్పాటు చేసినటువంటి ప్రయోగం రాష్ట్ర రైతాంగానికి ఇప్పటికే తెలుసు అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు. అయితే ఈ క్లస్టర్లో రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు వేదిక అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దీనికి వెనకాల ఉండేటువంటి తాత్విక చింతన ఏదైతే ఉందో, ఇది చాలా చాలా గంభీరమైనది, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది. రైతులు ఒక నిర్ణాయక శక్తిగా తమకు తాము మలుచుకోవడంలో, తమకు తాము రూపాంతరం చెందడంలో ఈ వేదికలు ఉపయోగపడాలని చెప్పి చాలా సుదూర లక్ష్యాలతోన, ఒక దార్శనిక దృష్టితోన గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించినటువంటి రైతు వేదికల అధ్యక్ష. రాష్ట్రం మొత్తంలో 2,601 రైతు వేదికలకు మనం శ్రీకారం చుట్టినాం. 2,601 నిర్మాణాలు చేపడితే ఒక 5 తప్ప మిగతా అన్నీ పూర్తి చేసినాం అధ్యక్ష. కేవలం 6 మాసాల కాలంలో ఒక్కొక్క దానికి 12 లక్షల రూపాయలు వ్యవసాయ శాఖ నుంచి, 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి టైప్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ వచ్చినాయో, ఎన్ఆర్ఈజీఎస్ పెట్టలేనటువంటి మున్సిపల్ ప్రాంతాలు ఉన్నాయో, అక్కడ ఆ పోర్షన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ లేక సిబిఎస్ నుంచి కానీ, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల సహకారం తీసుకొని కానీ వాటిని పూర్తి చేయడం జరిగింది. వీటితో పాటు ఒక 22 రైతు వేదికలు, మొత్తం రాష్ట్రంలో ఒక 22 రైతు వేదికల అధ్యక్ష. అందులో 4 గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు వారి యొక్క నానమ్మ తాతయ్యల పేరు మీద ఒక 6 రైతు వేదికలను సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్ కంటే ఇంకా దాని యొక్క వైశాల్యాన్ని పెంచి చాలా అద్భుతమైన రూపంలో వారు నిర్మాణం చేయించినారు అధ్యక్ష. ఈ సభాసాక్షిగా నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. రాష్ట్ర రైతాంగం కోసం వారు తీసుకున్నటువంటి చొరవను అభినందిస్తూ, అదేవిధంగా వారి శ్రీమతి శైలిమ గారు కూడా రామాయంపేటలో ఒక రైతు వేదిక నిర్మాణం చేయించినారు అధ్యక్ష. గంగుల కమలాకర్ గారు ఒక 2 రైతు వేదికలను సొంతంగా ఏర్పాటు చేయించినారు అధ్యక్ష. అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వారి స్వర్గీయ తండ్రి గారు, తమరి అనుంగ సోదరులు వారు, నాకు అత్యంత ఆత్మీయులు కీర్తిశేషులు సురేందర్ రెడ్డి గారి పేరు మీద వేములలో ఒక రైతు వేదికను ఏర్పాటు చేసినారు. ఈ విధంగా మొత్తం 22 రైతు వేదికలు. అందులో ఉడతా భక్తిగా వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి మరి మా అమ్మాయిలు కూడా, విదేశాల్లో ఉండేటువంటి మా అమ్మాయిలు ఇద్దరు చెరొక రైతు వేదిక, ఒకటి వనపర్తిలో, ఒకటి మా పుట్టిన ఊరిలో 2 ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా 22 రైతు వేదికలను డోనార్ స్కీమ్ కింద కన్స్ట్రక్ట్ చేసి, మిగతా డబ్బులు అవసరమైన మొత్తం 572 కోట్ల 22 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇటు వ్యవసాయ శాఖ నుంచి, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి టైప్ చేసి నిర్మాణం చేయించడం జరిగింది అధ్యక్ష. 5 మిగిలినవి ఏవైతే ఉన్నాయో కేవలం అక్కడ ఉండేటువంటి ఆ సైట్ స్థలం ఏదైతే ఉందో, ఆ స్థలానికి సంబంధించి కొంతమంది కోర్టులకు పోయినటువంటి కారణంగా దానికి ప్రత్యామ్నాయ స్థలాల కోసం ఆలస్యమైంది. ఆ 5 రైతు వేదికల్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఈ రైతు వేదికల యొక్క ఉద్దేశం అధ్యక్ష, ప్రధానంగా రైతుల్ని సంఘటితపరచడం, 2 వాళ్ళని కార్యోన్ముఖుల్ని చేయడం, అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వైజ్ఞానిక విషయాలని, వ్యవసాయ అనుబంధమైనటువంటి విషయాలని
వాళ్ళ అనుభవంలోకి తీసుకురావడం, వాళ్ళకు ఆ సమాచారాన్ని ఇవ్వడం, వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వివిధ శాఖల ద్వారా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి అంశాల మీద కానీ, బ్యాంకుల నుంచి లేదా ఇతర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు పొందేటువంటి విషయంలో కానీ సమగ్రమైనటువంటి సమాచారాన్ని, సమగ్రమైన అవగాహనను రైతాంగానికి కల్పించడం కోసం భూసార పరీక్షల విషయం కావచ్చు, వేసే పంటల విషయం కావచ్చు, పంటల మార్పిడి విషయం కావచ్చు, నూతన వంగడాలు కావచ్చు, దేశంలోని పలు రాష్ట్రాల్లో విదేశాలలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, వీటికి సంబంధించిన రైతుల యొక్క విజయ గాథలు కావచ్చు, మొత్తం సమగ్ర సమాచారం రైతాంగానికి సంబంధించింది వాళ్ళ చేరువలో పెట్టి వాళ్ళను అత్యంత వైజ్ఞానికవంతమైన, అత్యంత విజ్ఞానవంతమైన రైతాంగంగా వాళ్ళను తీర్చిదిద్దాలనేటువంటిది ప్రభుత్వం యొక్క సంకల్పం అధ్యక్ష. వీటిని కేవలం 6 మాసాల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి స్వీయ పర్యవేక్షణలో మొత్తం ఈ వేదికల్ని పూర్తి చేసినాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వారంలో 2 రోజులు నిరంతర శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం నడుస్తున్నాయి. రాబోయేటువంటి రోజులలో సంపూర్ణంగా వారం రోజులలో సెలవు దినాలు మినహా మిగతా అన్ని రోజులలో కూడా ఇక్కడ శిక్షణా శిబిరాలు నిర్వహించబడాలా. ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి, అవి మహిళా సంఘాలు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, సహకార రైతులు కావచ్చు, సాంప్రదాయ రైతులు కావచ్చు, ఆధునిక పద్ధతులు అవలంబించే రైతులు కావచ్చు, ఏ రైతులైనా సరే, ఏ రకమైన పంటలు పండించే వాళ్ళైనా, వాళ్ళు ఉద్యాన పంటలు కానీ, వ్యవసాయ పంటలు కానీ, నూతన ప్రయోగాలు చేసేవాళ్ళు కానీ, యాంత్రికీకరణ విషయాలు కానీ, అన్ని సమస్తమైనటువంటి విషయాలను అనుభవజ్ఞులైనటువంటి అధికారులతో పాటు శాస్త్రవేత్తల ద్వారా ఈ రైతు వేదికల్లో రైతాంగానికి శిక్షణ ఇచ్చేటువంటి ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు గౌరవ సభ్యులు శ్రీ రసమై బాలకిషన్ గారు 2 విలువైనటువంటి ప్రశ్నలు వేశారు అధ్యక్ష. ఒకటి, రైతు వేదికలు వీటికి అవసరమైనటువంటి మెయింటెనెన్స్, దీన్ని మీట్ కావడానికి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది, లేకుంటే పవర్ బిల్ ఉంటుంది, లేకుంటే క్లీనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ 2 విషయాలు అధ్యక్ష. రెగ్యులర్ క్లీనింగ్ అనేటువంటిది గతంలో లాగా ఇప్పుడు కాదు అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఒక గ్రామ పరిధిలో ఉండేటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఏ కార్యాలయమైనా సరే, అది బడి కానీ, గుడి కానీ, అంగన్వాడీ కానీ, పిఎస్సి కానివ్వండి, రైతు వేదిక కానివ్వండి, ఏదైనా కానీ మొత్తం పారిశుద్ధ్య కార్మికుల యొక్క బాధ్యత, ఆ గ్రామ పంచాయతీ యొక్క బాధ్యత, దాని యొక్క పరిశుభ్రతను పాటించడం. మంచినీళ్ళకు సంబంధించి, కరెంట్ బిల్లుకు సంబంధించి, ఇతరత్ర అందులో అవసరమైనటువంటి రెగ్యులర్ మెయింటెనెన్స్ సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి ఇప్పుడు మేము ఒక్కొక్క రైతు వేదికకు నెలకు 8,000 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ కోసం ప్రావిజన్ పెట్టుకున్నాం అధ్యక్ష. బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బడ్జెట్ లోపే మేము దాంట్లో అది కూర్చి సిద్ధంగా పెట్టుకున్నాం. ఇతరత్ర ఏదైనా ప్రత్యేకమైన అవసరాలు వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా మీట్ కావాలనో వ్యవసాయ శాఖ ఆలోచించుకుంటుంది. దీంతోపాటు ఇంకొక సూచన వారు చేసినారు, అదేమైనా అవకాశం ఉందా అని అడిగినారు. పగటిపూట మొత్తం శిక్షణా శిబిరాలు నడుస్తాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎప్పుడైనా అవసరం అనుకుంటే రాత్రులు కూడా నడుపుకునే అవకాశం ఉంటుంది, సాయంత్రాలు కూడా. కానీ ఖాళీ సమయాలు ఉన్నప్పుడు, రైతు వేదిక క్లోజ్ అయి ఉంది, తాళం వేసుకుంది అనుకున్నప్పుడు రాత్రులలో, పగలు కాకుండా ఆ రాత్రులలో, సాయంకాలం వేళ, రాత్రుల వేళల్లో ఏదైనా దీన్ని ఆ గ్రామంలో, ఆ పరిధిలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క అవసరాల కోసం ఏమన్నా దీన్ని వాడుకునేటువంటి వెసులుబాటు ఏమైనా కల్పిస్తారా, దానికి ఏమైనా మెయింటెనెన్స్ కూడా వెళ్తుంది కదా అనేటువంటి ఒక సూచన చేసినారు. దీన్ని మేము తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. విలువైన సూచననే. దీన్ని పరిశీలన చేసి దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలనో రాబోయేటువంటి రోజుల్లో ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకు ఉండేటువంటి ఈ మొత్తం రైతు వేదికల ద్వారా అయిపోయింది అధ్యక్ష. ఈ రైతు వేదికల ద్వారా మనం ఆశిస్తున్నటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయ రాష్ట్రంగా పురోగమిస్తున్న మనం రైతుల ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకురావడం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం అధ్యక్ష. రైతులు సన్నద్ధంగా ఉన్నారు ఓ దారి పట్టడానికి. కానీ ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళితే వాళ్ళు సరైన గమ్యం చేరుకుంటారు, లాభదాయకమైన పంటలు ఏవైతాయి, మార్కెట్లో వాళ్ళ పంటలను అమ్ముకోదగినటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది, సరిగ్గా ఈ అంశాల మీదనే వాళ్ళ రాష్ట్ర రైతాంగానికి అవగాహన అవసరం అధ్యక్ష. దారి చూపించేటువంటి పని ఇప్పుడే జరగాలి. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయం స్థిరపడేటువంటి నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకునేది, అమలు చేస్తున్నది. రైతాంగం ఈ సరిగ్గా ఇది కరెక్ట్ జంక్చర్ అధ్యక్ష. ఇది సరైనటువంటి సందర్భం. ఇది ఈ టైం నుంచే మనం రాష్ట్ర రైతాంగం మీద ఫోకస్ పెట్టి మొత్తం రాష్ట్రంలో సమగ్రంగా మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ మార్కెట్, భారతదేశ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని పంటలు పండించేటువంటి విధంగా రైతాంగాన్ని ముందుకు నడిపితే రేపు రైతులు
మా పంట ఎవరు కొంటలేరు లేదా ప్రభుత్వం కొనాలి లేకుంటే ఫలానోళ్ళు కొనాలని డిమాండ్ చేసేటువంటి ఒక పరిస్థితి రాదు. ఆన్ డిమాండ్ పంటలు పండే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా నడపడం కోసమే ఈ రైతు వేదికలు ఓ గొప్ప ప్రాతిపదికగా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఈ ఆశ నెరవేరుతుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు అధ్యక్ష.